హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నీరా తాగబోతున్నాను. నీరా నాకపోయి ఈ రోజు ఏంటంటే నేచర్ లోకి వచ్చాము. నేచర్ లోకి వచ్చి నన్ను చెప్పబోతున్నావు కదా. ఈ రోజు ఏంటి అంటే నేచర్ లోకి వచ్చాము. నాకు కళ్ళు కనిపిస్తే కళ్ళు కాడికి వచ్చాను, నీరు కనిపిస్తే నీరు కాడికి వచ్చాము. ఈ రోజు ఏంటంటే నేచర్ లోకి చాలా దూరం వచ్చాం సైకిల్ మీద. చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఇప్పుడు అది సూర్యుడు మంచిగా ఇప్పుడే ఉదయిస్తున్నాడు. కొంచెం మహావీర్కి కొంచెం పోద్దామని లైట్ గా చాలా ఎర్లీగా వచ్చాం. మంచిగా తను ఇప్పుడే గౌడ్ అన్న పప్పలు కాదు, ఇవి మురుకులు ఇంట్లో జంతికలు చేస్తుంది. దీంట్లో మన ఏంటి ఆ వామ జీలకర్ర నువ్వులు వేసి బియ్య పిండి తోటి చేసింది గౌతమి. చాలా బాగుంది. కొంచెం వసంత జరుగు మహావీర్. ఇప్పుడు మహావీర్ తాగాడు కదా, ఇప్పుడు నేను తాగుతాను. ఇప్పుడు నేను ఏముంటుంది పోతుంది. కూర్చో ఇక్కడ కూర్చో. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే కూల్, పొద్దున్నే మార్నింగ్ కదా, చాలా కూల్ ఉంది. అంటే కొంచెం వస్తాం మహావీర్. ఇదేంటంటే చాలా మందికి ఇదేదో పెద్ద విషయం అనుకుంటారు. అట్లా కాదండి, తీయ ఉంటది, ఇది తీయ ఉంటది, ఇది హెల్తీ, చాలా మంచిది. నేను చెప్తాను, నేను చెప్తా, నువ్వు చెప్పకాకు. ఇది నీరా తాగుతాం కదా, అప్పుడు చాలా అందరూ తల ఒక మెడిసిన్ అంటారు. అంటే చిన్న పిల్లలు లాగా చచ్చిపోతారు అంటారు కొంతమంది. అండి ఇది మంచిదే చిన్న పిల్లలకు కూడా, చాలా మంచిది. ఇప్పుడు చూడండి, అట్లా కాదండి, మీరు తాగితే స్వాఫ్ట్కుంటది, బాడీ అంత స్వాఫ్ట్కుంటది, మంచిగా ఉంటది. దీంట్లో ఉపయోగాలు ఏంటంటే మోషన్ మంచిగా వస్తుంది. బ్లడ్ లో ఏమన్నా క్లాట్స్, మూత్రపిండాలలో చిన్న అంటే పెద్దవి కాదు, చిన్న ఏమన్నా ఉన్నా కానీ అవి మంచిగా పోతాయి. న్యాచురల్ గ్లూకోజ్ నీకు చాలు, ఇంకా నేను చెప్పింది చాలు, నేను చెప్తా, నువ్వు తింటూ ఎంజాయ్ చేయి. అవన్నీ ఉంటుంటాయి. దాని వల్లనే మనం ఇది కాకుండా మంచిగా దొడ్డికి వస్తుంది. మోషన్ కూడా మంచిదే, అలా కూడా వచ్చిపోద్ది, వస్తుంది. చాలా హెల్తీ ఉంది, బాగుంది. చాలా అంటే హెల్దీగా తాగాలి. కారపప్పాలు కూడా హెల్దీనే అండి. కారపప్పలు కాదు, ఇవి మన జంతికలు గౌతమి చేసింది. ఈ జంతికలండి ఎట్లా తింటే మనకి మంచిది అంటే బయట తింటే మంచిది కాదు. అందులో అంతా కెమికల్ వల్లనే సూదులేసి వాళ్ళు కెమికల్ సూదులేస్తారు. అందుకనే పండ్లు తిని మనం చచ్చిపోతున్నాం. బయట తినకూడదు. అట్లా కాదండి, అట్లా కాదు. అది మీరు ప్లాస్టిక్ అవన్నీ వద్దులే కానీ మహావీర్. ఇప్పుడు కొంతమందికి, చాలా మందికి ఏంటంటే అందరు తీసుకోవచ్చు ఈ నీరా అనేది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పిల్లలకి తాపొద్దు అది ఇది అంటారు, కానీ కొంచెం తాపొచ్చు, ఏం కాదు. మంచి న్యాచురల్ గ్లూకోజ్, అది ఒక చెట్టు నుంచి వచ్చిన ఒక జ్యూస్. మనము
ఆ జ్యూస్ ఎట్లా అంటే కింది వేర్ల నుంచి ఇట్లా ఇట్లా వచ్చి ఒక పై గెల ఉంటుంది. ఆ ముంజకాయల నుంచి వాటి నుంచి ఆ గెలల నుంచి ఇట్లా వస్తుంది అన్నమాట. ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అట్లా వస్తుంది. ఔషధం లాగా పనిచేస్తుంది. ఇది సూర్యరశ్మి దాని మీద పడక ముందే తీసుకుంటే నీర, తర్వాత తీసుకున్నాం అనుకో అది నీర, అది ఫర్మెంటేషన్ జరుగుతుంటుంది, అంటే తిరగబారుతుంటుంది, అది కళ్ళులాగా మారుతుంది, అది ఎక్కువ నిస్స ఇస్తుంది. ఈ నీర ఏమో మంచిగా ఉంటుంది, ఒక గుమ్ముగా మంచిగా ఉంటుంది, హెల్దీ డ్రింక్. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఇది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఒకటి పెట్టి నీరా అది ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి బాటిల్స్లలో ఇంటో పెట్టి మా ఫ్రెండ్స్ చెప్పారు కొంతమంది అక్కడ, అంటే ఆ సీజన్. ఇక్కడైతే మాకు ఫ్రెష్గా ఇక్కడనే ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం. మహావీర్ కూడా చాలా మంది అనుకుంటారు పిల్లోని తీసుకొస్తే ఇట్లా తాపటం, ఇది కాదు. ఎందుకంటే మనం ఇది హెల్దీ డ్రింక్ కాబట్టి నేను తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే ఏదైనా పిల్లల ముందలు మనము దాపరికాలు ఇవన్నీ చెయ్యొద్దు. మనకి తెలియక అట్లా చేస్తుంటాం, కానీ వాళ్ళే పెద్ద ఇదైపోతారు అట్లా చేస్తుంటారు. నువ్వే కలిగినంత అయిపోయేస్తావు, నేను అయిపోయేదా? నీకు పోషిస్తే అవదు పని అవ్వదు, పని చేయడం కూడా. ఇది చాలా చాలా భలే ఉంది. అంటే చిన్న పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మనం ఏంటంటే వాళ్ళని ఇది పో అదిగా ఇట్లా అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దు. వాళ్ళకి ప్రతిదీ వివరించి వాళ్ళ స్థాయికి అందేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గర ఎలాంటి అబద్ధం చెప్పట్లేదు, వీళ్ళు నిజమే అనేది వాళ్ళకి అర్థమైతే మనని ఎప్పటికీ చాలా విశ్వాసం ఉంటుంది, నమ్ముతారు, మనమే దేవుళ్ళం అయిపోతాం కదా మహావీర్. చిన్నపిల్లల్ని దేవుళ్ళయ్యా మనల్ని చంపేస్తారు, అందుకే అట్లా చేయద్దు. అది కాదులే, నాకు కసుకోను. మహావీర్ ఏంటంటే సీక్రెట్స్ అంటే ఏదైనా న్యాచురల్ గా పెంచుతున్నాం నేను, ఇంకా న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ ఎడ్యుకేషన్ అంటే మనం ఏదో ప్రతి ఆ బుక్స్లలో ఆ స్కూల్కి పోయి అదే ఎడ్యుకేషన్ కాదు, దాంతోపాటు ప్రతిదీ ఎడ్యుకేషన్ అంటే మన తల్లి చేసే పనులు చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది. తల్లి నేను చెప్తాను, చెప్పని మీరు టాబ్లెట్లు వేసుకుంటారు కదా, అదేమవుతుంది కానీ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏది చెప్తున్నామో అదే చెప్పాలి. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ అంటే నువ్వు అన్నీ నేర్చుకుంటావుగా మమ్మీ దగ్గర నేర్చుకోవాలి. మమ్మీ దగ్గర తను గౌతమి ఊకుతుంటే ఈయన చిన్న పొరకుంటుంది, అది పెట్టి ఊకుతాడు. గౌతమి అంట్లు తోముతుంటే మహావీర్ కూడా నిన్న అంట్లు తోమింది. అదేంటిదో తోమినవు నిన్న గిద్దలు. ఇప్పుడు ఇవి చేయటానికి గిద్దెలు ఉంటాయి కదా, గిద్దెలతో ఒత్తుతారు కదా జంతికలు చేయటానికి, వాటిని మహావీరే తోమి తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చిండు కదా. నేను మా మమ్మీ గడిగినట్టు మమ్మీ తెచ్చిచ్చాను, మళ్ళీ నేను కూడా పాలే తెచ్చాను. మమ్మీ తెస్తే దాన్ని నేర్చుకొని నేనే తెచ్చాను. మహావీర్ ఏంటంటే అట్లా ఊకినప్పుడు ఊకుతాడు, వంట చేసేటప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, చూస్తుంటాడు. ఇక ఇట్లా అంట్లు తోమినప్పుడు అవి నేర్చుకుంటాడు. అంటే బేసిక్ థింగ్స్ ఇవి నేర్పరు. నువ్వు ఈ పని చేయకాక ఆ పని చేయకాక పిల్లల్ని ఎంత వాళ్ళని ఒక సుకుమారంగా పెంచుతుంటారు. అతి గారాభంగా, అతి సుకుమారంగా, ఇలాంటిది ఏది పని చేయకుండా అట్లా చేస్తే వాళ్ళు ఏంటంటే బానిసల్లాగా తయారు. వాళ్ళు ఇంక బతకలేరు, ఒంటరిగా బతకలేరు. వాళ్ళకి ఎప్పుడు పని మనుషులు కావాలి, ఏసీలు కావాలి, అన్ని సకల సౌకర్యాలు ఉంటేనే బతకగలరు. అట్లా పారేసేది అట్లా నేర్చుకోవాలి. ఇంకేంటంటే మనము వంట చేసేటప్పుడు వంట నేర్పియాలి, అంట్లు తోమేటప్పుడు వాటిని నేర్పియాలి, ఊకేటప్పుడు బట్టలు అన్ని చేసేటప్పుడు
అవన్నీ అట్లా కాదండి, అట్లా కాదు. నేను రొట్టె కూడా చేశాను. రొట్టె చేయలేదు కానీ మమ్మీ నాకు అంత పిండి ఇచ్చింది, చాలా పిండి ఇచ్చింది. మమ్మీ కలిపి నాకు ఇచ్చింది. నేను టీవీలో సాఫ్ట్ ఉంది, చాలా ఉందమ్మా అంటూ దానికన్నా సాఫ్ట్ గా చేసిన, మీ అందరికన్నా సాఫ్ట్ గా చేసిన. అప్పుడు మమ్మీ చూసి మర్చిపోయింది. అంటే మహావీరు తను రొట్టె చేస్తుంటాడు కదా గౌతమ్, జొన్న రొట్టె, రాగి రొట్టె, సద్ద రొట్టె చేస్తుంటే కొంచెం పిండి తనకు కూడా ఇస్తాడు, తిన్నరు అవన్నీ ఇస్తుంటే అట్లా కూడా చేసుకుంటాడు. అట్లా కొన్ని మహావీరు కూడా కొంతవరకు వచ్చింది, అంత పర్ఫెక్ట్గా రాకుండా కొంతవరకు వచ్చింది. అట్లా ప్రతిదీ ఎడ్యుకేషన్, ప్రతిదీ ఓన్లీ స్కూల్కి పోయి నేర్చుకునేది కొంతవరకే. ఇప్పుడు నేనున్నా కదా, నేను ఇంత చదువు చదివి ఇంత చేశాను కానీ వాటి ద్వారా కొద్దిగా నేర్చుకున్నాను. మొత్తం జీవిత అనుభవాలు, ఆ లోపల జీవిత రథచక్రాల కింద నలిగిన అనుభవాల ద్వారానే ఎక్కువ నేర్చుకున్నాను. బయట నుంచే ఎక్కువ నేర్చుకున్నాను. బయట పని నేర్చుకోవటం ఏదైనా, ఇప్పుడు జైన్ గార్డెన్ ఉందనుకోండి, దాంట్లో ఫుల్ వర్క్ ఉంటుంది. అసలు మార్నింగ్ మహావీర్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు నాకు. మహావీర్ చేసినా చేయకుండా నేనైతే ఫుల్ పని ఉంటుంది, పనంతా నేనే చేస్తాను కదా మహావీర్. అట్లా ప్రతిదీ ఎడ్యుకేషన్, ఏదైనా ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇది మాత్రం ఎడ్యుకేషన్ కాదా అంటే, ఇప్పుడు మార్నింగ్ లేసాము, మంచిగా బైసికల్ మీద మంచిగా మాట్లాడుకుంటూ నేచర్లో ఆ పక్షులు, కాలువలు, పిట్టలు, కొంగలు, అక్కడేదో మనం అది ఏదో చూసినాం మహావీర్ ఇల్లాక, ఏంటిది అది బర్రె చచ్చిపోయింది కదా, ఆ బర్రె చచ్చిపోతే ఆ బర్రెని ఒక కుక్క తింటుంది కదా, దాన్ని మహావీరుడు చేశాడు. కుక్క తింటుంది, దాని మీదకి అన్ని కాకులు అవన్నీ పొడుచుకొని, అంటే అది కూడా కింద పడింది. ప్రాక్టికల్ గా నేర్పించాలి. ఇట్లా ఇప్పుడు పోతుంటే ఎన్నో వస్తుంటాయి నేచర్లోకి, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఇట్లా పక్షులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము ఇటు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మీకు రేగి పండ్లు మీ ఈ కెమెరా పెట్టిన వెనకనే రేగి పండ్లు ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. రేగాయ ఎంత బాగున్నాయి, అసలు మామూలుగా లేదు. ఆ రేగి పండ్లు మేము తింటాం. ఇప్పుడు నేను కూడా అక్కడ తినొచ్చా రేగి పండు? చూపిస్తా, ఇవన్నీ చూడండి. డాడీ నాకు కూడా ఒకటి ఇస్తే తినేవాడిని కదా డాడీ, తినేవాడినే కదా డాడీ, నాకు ఒకటి డాడీ తింటా. ఇవన్నీ రేగిపోతే దీని వెనక ఇంకో నేచర్లో చూడండి, అడవి రేగికాయలు, అసలు దీని మీద ఒక సింగ బాగుంది. ఎట్లా కాసిందంటే డాడీ నాకు కూడా ఒకటి డాడీ రేగాయ, బాగా పండింది ఒకటి. డాడీ నాకు కూడా ఒకటి రేగాయ ఇస్తున్నా, నాకు కూడా ఒకటి ఈ డాడీ తెంపాయ కానీ నాకు ఇవ్వలేదు. కుక్క పిల్ల వచ్చింది డాడీ, ఇక్కడికి ఒక కుక్క పిల్ల వచ్చింది, మనల్ని చూడటానికి వచ్చింది డాడీ. ఒక కుక్క పిల్ల వెనకనే ఉంది, నీ వెనకన కుక్క పిల్ల వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడ మమ్మల్ని చూడటానికి. చుట్టూ చూడండి నేచర్, ఇదంతా బైసికల్. నాకు ఈ డాడీ ఏంటిది, ఏమి ఇవ్వాలి? రేగాయ తింటావా? కూర్చొని ఎట్లుందో చెప్పు, తిని ఆగి ఇటు చూడు, ఇటు చూసి చెప్పు వీళ్ళకి ఎట్లుంది. ఇటు తీరు చెప్పు ఎట్లుంది. పుల్లగా ఉంది, ఆగు నేను దీన్ని చూస్తా. పుల్లగా ఏం లేదు మహావీర్, ఇది తీయగా ఉంది. ఇది దించు, ఇది దించు, ఇది కూడా ఒకసారి పుల్ల ఉంటావా? మహావీర్ కొంచెం ఒగరుంది, నేను ఇచ్చింది ఇప్పుడు అది దించు, ఎట్లుంది?
అట్లా నేచర్ లో ప్రతిది చూడండి. ఇది మాత్రం ఎడ్యుకేషన్ కదా. ఇంకో కుక్క చూస్తుంది మా వైపు, ఒక పిల్ల. ఇవన్నీ పొలాలు ఇప్పుడే దున్నారు. ఈ పొలాలలో ఇప్పుడే అవేంటి మినుములు వేసి ఒక పిల్ల పోతుంది. ఇదిగో మినుములు ఇదే అట్లా దున్నేసి ఇంకా తినబుద్ధి అవుతుంది డాడీ. మినుములు నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది. సాగర్కెనాల్ కింద నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది డాడీ. అందుకనే కొంచెం నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది. ఏంటి మహావీర్, నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది. మహావీర్కి కొన్ని తినిపిస్తా. తినబుద్ధి అవుతుంది చూడండి నేచర్ లో మంచిగా మహావీర్కి పండిన రేగాలు ఇంకా 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 చాలా ఉన్నాయి. ఇది కూడా నేను ఇక్కడ ఇంకొకటి బాగుంది పండిన. ఆ చెట్టుకు నువ్వు తెంపినావు కానీ ఇందాక నువ్వు స్వారీ చెప్పలేదు అది. స్వారీ చెప్పి తెంపుకో. స్వారీ చెప్పి తెంపుకోవాలా? మనకి అవసరం ఉన్నాయి అంటే మనం తింటున్నాం కాబట్టి మనకి ఏం కాదు. అవి సారీ చెప్పకుండా కింద పడి రాలి పడుతుంది. ఎన్ని కింద పడేది ఇక్కడ రేగాయలు పండు పడి ఎన్ని కింద పడినాయి. చెట్టు చెట్టే మనకి ఇస్తుంది. రేగాయలు అన్ని కింద పడ్డాయి. చాలా కొన్ని వందల రేగాయలు కింద పడ్డాయి. మన చెట్టు ఇస్తుంటే మనం తీసుకోవట్లే, మనమే తెంపుకుంటున్నాం. అన్ని రేగాయలు డాడీ నాకు తెచ్చి రేగాయలు తెచ్చి డాడీ. అంత అంత బొమ్మలా అట్లా నిలబడతావా? బాగుంది మహావీర్. నువ్వు అక్కడ కూర్చోకు, కూర్చో. ఇక కూర్చో మహావీర్, అక్కడ కూర్చో. నీకు రేగాయలు ఇస్తాను, రేగాయలు ఇస్తాను. కూర్చో. అమ్మయ్యా ఇంకా నేను కూర్చోగానే ఇక్కడ దాకా రండి. మహావీర్ కింద పడ్డి అక్కడ కూర్చో. ఇగో అక్కడ అక్కడ కూర్చో. ఎక్కడంటే అక్కడ రాయి లేదు దాన్ని అక్కడ కూర్చో. కూర్చో ఇంకా కూర్చో. అక్కడ కూర్చోమ్మా. కూర్చున్నాను. నాకు ఇస్తున్నా అంత బాగున్నాయి అసలు రేడియో. సూపర్ సూపర్. ఇది అంటే ఇదేనండి జీవితం, న్యాచురల్ గా లైఫ్. చూడండి అట్లాగా మీరు టాబ్లెట్లు వేసుకుంటారు కదా ముసలోళ్ళు. వాళ్ళు టాబ్లెట్ల కెమికల్ ఉంటది, దాని వల్లనే ముసలోళ్ళు చచ్చిపోతారు. కళ్ళు తాగితేనే మంచిది. కళ్ళు కాదు, నీరా తాగితేనే మంచిది. తులసాకులు తింటేనే మంచిది. ఈ వామ తింటేనే మంచిది. వామాకు తింటేనే మంచిది. మహావీర్కి కొన్ని రేగాయలు ఇస్తాను. ఈ రేగాయలు కొన్ని ఇస్తాను. తింటావా మహావీర్? తింటాను. రేగాయలంటే ఇష్టమేగా. ఏ కాయలైనా నాకు ఇష్టమే. ఇంకో కూరగాయలు అంటావా రేగాయని? ఇవేమో జంతికలు. ఈ జంతికలు నేను చేశాను. మంచి ఇది కదా జీవితం. నువ్వు చేసావా జంతికలు? నువ్వు చేసావా? నువ్వేమన్నా దోషాలు చేసే వంట పనివా? మా ముందు ఉన్నది వెంపర్ చెట్టుకి నిచ్చెనేస్తారని బ్రహ్మం గారు చెప్పాడు. ఇట్లా వెంపర్ చెట్టు ఇది మా ముందు ఉంది. ఇది వెంపర్ చెట్టు మహావీర్. దీని పేరు నాకు తెలుసు. వెంపర్ చెట్టు మా ఇంట్లో కూడా ఉంది కదా. ఇట్లా ఈ రోజు మంచిగా ఇది కాదా ఎడ్యుకేషన్? ఇది కాదా? ఇది కూడా ఎడ్యుకేషన్. ప్రతిదీ ఎడ్యుకేషన్. దీంట్లో ఒక చీమ వచ్చింది. ఆ చీమ కూడా ఇది మంచి తీయగా ఉంది కదా, అని వచ్చింది మహావీర్. అయితే నేను చీమని దానికి కూడా కొంచెం వేయచ్చు కదా డాడీ. ఆ చీమకు కూడా కొంచెం వేయచ్చు కదా.
చూపి దానికి కూడా కొంచెం పోయొచ్చు కదా, తాగి రుచి చూసి సూపర్ అన్నయ్య అంటది అంటది. నువ్వు ఇంత పెద్ద ఉన్నావు, నేను కూడా ఇంత పెద్ద ఉండబోద్దు అన్నయ్య అంటది. నీకు ఏ డ్రింక్ పనికిరాదు, ఏ కూల్ డ్రింక్, థమ్స్అప్, పెప్సీ, కోకా కోలా, మజా, ఈ రెడ్ బుల్ ఏవి పనికిరావు. దీని నిండు ఒక్కసారి ఆ టేస్ట్ ఏందో అంటే ఆ దాని యొక్క ఆస్వాదిస్తే మీకే అర్థం, చెప్పే పని లేదు. ఎందుకంటే ఏది పనికిరాదు, నేచర్ ముందు అన్ని దిగదుగుతాయి, అన్ని దిగదుగుతాయి. థమ్స్అప్, పెప్సీ, కోకా కోలా, బీరు, ఇంకా ఈ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటారు. కానీ అసలు ఇది దీంట్లో న్యాచురల్ ఆల్కహాల్ అంటే బై డిఫాల్ట్గా ప్రకృతిలో కొన్నిట్లలో ఆల్కహాల్ ఉంటుంది. చెర్రీ పండ్లలో, ఇంకా కొన్ని ఖర్జూరాలలో, ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిల్లో బై డిఫాల్ట్గా ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇన్ని చెర్రీ పండ్లు తిన్నారు అనుకోండి మొత్తం వస్తుంది. ఇవేమో మేక పెంటికలు అంటే ఇక్కడ మొత్తం మేకలన్నీ తిరుగుతాయి కదా, మేకలు దొడ్డి కూర్చుంటాయి కదా అవి, అట్లా ఇవి ఎండిపోయినాయి అన్నమాట మేక పెంటికలు. మేకలు ఈ చెట్లు ఆకులు, ఇంకో ఇది కలెం పండ్ల చెట్టు, కలెం పండ్లు ఇది మా వెనుక ఉన్నది. ఇంకో అక్కడ చాలా బలుసు పండ్లు, రేగ్గాయలు, ఇప్పుడు మీకు చూపించాను రేగ్గాయలు, ఇంకా అది తుమ్మకాయలు, ఇంకా అవేంటి ఆ కాయలు ఇంత పొడుగుంటాయి, చాలా చాలా ఉన్నాయి. అంటే కొంచెం డీప్లోకి వచ్చాము మేము ఈరోజు, ఎర్లీ మార్నింగే వెళ్ళాము కదమ్మా. అవి జంతికలు ఒక్కసారి కూర్చున్నాము, జంతికలు కూడా బాగా కింద చూసుకోండి. ఇదే మేక పెంటిక, మేక పెంటిక ఊరికి పోయాలి. రావుతున్నాయి జంతికలు కదమ్మా. అవి కొంచెం మర్చిపోద్ది పిల్లలకి స్వేచ్ఛలు, ప్రేమలు, ఆప్యాయతలు చాలా వికసిస్తాయి, చాలా ఎక్స్ప్లోర్ అవుతారు, చాలా స్కోప్ ఉంటుంది, చాలా నేర్చుకుంటారు. కానీ ఆ భయంలో, ఫియర్లో, ఆ ఒత్తిడిలో, ఆ టెన్షన్లో, ఆ నేరో ఎడ్యుకేషన్లో వాళ్ళు నేర్చుకోలేరు. వాళ్ళలో భయం బేస్డ్గా ఉన్నది ఏదైనా కానీ నేను వికసించనియదు పూర్తిగా. భయం బేస్డ్గా ఉన్నది, భయం నీలోకి ఎంటర్ అయింది అనుకో నువ్వు టోటల్గా ఫుల్ఫిల్ కావు. అది ఏదైనా ప్లెజర్ అయినా పెయిన్ అయినా. అదే నీకు స్వేచ్ఛ ఉందనుకోండి, ఇప్పుడు మహావీర్కి నేను ఫుల్ స్వేచ్ఛ, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ అంత న్యాచురల్గా, కాబట్టి తను వికసిస్తాడు. తను కూడా స్వేచ్ఛ అంటే ఏంటిది? స్వేచ్ఛ అంటే నువ్వు ఎక్కడికంటే అక్కడికి పోతున్నావు కదా, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నావు, ఎట్లా మన ఇద్దరం మంచిగా ఏటంటే అటు పోతున్నావు కదా, అట్లా దాన్నే స్వేచ్ఛ అంటారు. నువ్వు ఏదంటే అది చేస్తున్నావు కదా, నీకు ఇష్టమైంది, నీకు నచ్చింది, అట్లా నువ్వు అట్లా, అది స్వేచ్ఛ అంటారు. డాడీ మనం కూడా ఎప్పుడన్నా కలిసి మట్టి కేక్ చేద్దామా? చేద్దాం. మహావీరు గౌతమి గోధుమ పిండితోటి కేక్ తయారు చేసింది. అది చూసి వాడు చేసేటప్పుడు చూసిండు, తనకి ఆ గోధుమ పిండి అవన్నీ ఏం దొరకలేదు. వెంటనే మట్టి దొరికింది, మట్టి ఆ పళ్ళ పుల్లు అవి ఇవి దొరికి వాటితోటి కేక్ చేశాడు. అప్పుడు నేను చేసేటప్పుడు మీరు నిద్రపోయారు, నేను చేసిన వాళ్ళు నిద్రపోయాక చేసి మా డాడీ నొక్కని లేపి వీడియో చేశాడు. అంటే ఆ క్రియేటివిటీ చూడండి వాళ్ళ లోపల. మనం పిల్లల్ని అనుకుంటాం కానీ ప్రతిదీ అబ్జర్వ్, ప్రతిదీ పీల్చుకుంటారు. అబ్జర్వెంట్ మైండ్ అని మరియా మాంటిసరీ ఒక బుక్ ఉంటుంది, మరియా మాంటిసరీ కళాక్షేత్ర పబ్లికేషన్స్ మద్రాసు వాళ్ళది. ఆ బుక్లో అది చదివిన తర్వాత ప్రతిదీ మనము పిల్లల ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది పడితే అది మాట్లాడద్దు, ఏది పడితే అది చెయ్యొద్దు. వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మనం చూడట్లేదు, వాళ్ళు ఏదో ఆడుకుంటారు, మనని ఏం పట్టించుకుంటారు అనుకుంటాం. కానీ
ప్రతిదీ వాళ్ళ లోపలికి వెళ్తుంది, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ సబ్ కాన్షియస్ లోకి వెళ్తూనే ఉంటారు. అందుకనే మన పిల్లల దగ్గర చాలా 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 అవేర్డ్గా ఉండాలి కదా మహా. అవును, నాకు కూడా మహావీరుడు సైనికులు అంట. నేను ఒక్కొక్కసారి నేనేమో మహారాజులు అంట, వీళ్ళేమో నా సైనికులు అంట. మహావీరు అవి చూస్తుంటాను, చోటా భీమ్ ఒకటి, శ్రీకృష్ణ ఒకటి, బాలగణేష్ చూస్తుంటాడు కదా, వీటిల్లో అదంతా తనకి అట్లా దాంట్లోంచి చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది. అసలు ఏంటి పవర్, ఏంటి ఆయుధం, ఏంటి మంచితనం, ఏంటి చెడ్డ ఏంటి, ఇవన్నీ అంటే మన టెక్నాలజీ ద్వారా మంచి ఉంది చెడు ఉంది. కొంతమంది ఏమో అంటే మహావీరం ఇవి నేర్చుకుంటున్నారు, కొంతమంది ఏంటి గేమ్స్ అని ఇంకా పూర్ణ చాలా చాలా ఇది ఉంది. అంటే పాట పాడుతుంది కదా, అవన్నీ ఉట్టి బొమ్మలే. వినాయకులు నిజమైన వినాయకులు మీరు టీవీలో చూస్తారు కదా, అవి వినాయకులే కానీ బొమ్మలు. ఇప్పుడు నీరాలో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. అట్లా టీవీలో బొమ్మల గురించి చెప్తాను వాళ్ళకి, వాళ్ళకి అర్థమైంది. నీరాలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఆగు ఆగుమా, ఆడ చెట్టు, మగ చెట్టు, ఖర్జూర చెట్టు, ఈత చెట్టు ఆగు, నేను చెప్పిన తర్వాత ఈత చెట్టు అంటే ఆడ చెట్టు అంటే పోద్దాడు అంటారు, ఆడ చెట్టు అంటే పరుపుదాడు అంటారు, మగ చెట్టు అంటే పోతుదాడు అంటారు, ఈత చెట్టు, ఖర్జూర చెట్టు, ఇంకా జీలుగు చెట్టు, ఇట్లా చాలా. వేప చెట్టుకు కూడా కళ్ళు వస్తుంది. మా ఇంట్లో వేప చెట్టు ఉంది కదా, దానికి వచ్చింది ఒకప్పుడు. వస్తే నేను దానికి ఒక మంచిగా ఏర్పాటు చేసి దానికి ఒక అట్లా చిన్నది అది పెట్టాను, ఒక లొట్టి లాంటిది చిన్న కుండ పెడితే దాని మీద బారింది. అది కొంచెం కొద్దిగా ఆగుమా, దాంట్లో అందరం తాగాం, మా నాయనమ్మ, మా అమ్మ, నాన్న, మేము, మా ఫ్యామిలీ మొత్తం. కొంచెం అది చాలా చేదు ఉంటుంది కానీ అది ఎంత మంచిదంటే బాడీకి, ఏపకళ్ళు అసలు మామూలు మంచిది కాదు. అట్లా అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. అట్లా ఏంటి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది రేఖ. రేఖ అంటే ఈ తాటి చెట్టు. చూడండి 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 చూడండి, నువ్వు చెప్పడం మూసుకొని కూర్చో, నేను చెప్తా. చూడండి మీరు ఏం చేస్తున్నారంటే టీవీలో బొమ్మలు ఎట్లా మాట్లాడుతున్నా అంటున్నావా? మాడినట్టే మొట్టగా అన్ని చూస్తున్నారు. ఎలా అంటే చెప్తాను ఆగండి. కొంతమంది మనుషులు టీవీలో మాట్లాడతారు, దాన్ని బట్టి బొమ్మలు కూడా మాట్లాడతాయి. మీరు మీరు పురుకోసం చూస్తారు కదా, అదంతా కొబ్బరి ఏళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి లోపల ఏళ్ళు ఉంటాయి కదా, అయ్యే దాంతో పురుకోసం చేస్తారు. నువ్వు ఇంకా చెప్పు, నోరు మూసుకొని. అట్లా అంటే ప్రతిదీ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలో నేర్చుకునేది. ప్రకృతిలో నేర్చుకునేదే అసలైన రియల్ టాంజిబుల్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. నాకు తెలిసి నేనైతే అది నేర్చుకునే నాకు ఒక ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్, ఇన్నర్ సెటిల్మెంట్, ఇన్నర్ ఆ బీయింగ్ లోకి వెళ్ళింది అదంతా. అందుకోసమే నేచర్కి మించింది ఏది లేదు. ఫస్ట్ నేచర్లో ఎక్స్ప్లోర్ చేయాలి మీ పిల్లల్ని. కనీసం మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలి నేచర్లో. ఇప్పుడు చూడండి నా చుట్టూ ఇవి రాళ్ళు, ఇదేమో మన పల్సు కాదు, ఇది మన ఏంటి కలెం పండ్లు, ఇవి ఇంకో రేగి చెట్లు 1, 2, 3, 4 ఉన్నాయి ఇక్కడ. తాడి చెట్టు, ఇంకో ఇది వెంపల చెట్టు, ఇంకో ఇవి గరక.
వాళ్ళు అంత ఉన్నా కూడా తాగగలుగుతుంది, తాగగలుగుతుంది, బాటిల్లో కూడా తాగగలుగుతుంది, నీ బాటిల్లో కూడా తాగగలుగుతాను నేను, నువ్వు బాటిల్లో కూడా తాగగలుగుతుంది అది నేను తాగగలుగుతాను. కానీ అది ఒక్కోసారి ముక్కులోకి పోతుంది. ఇట్లయితే ఇది మంచిగా ఉంటుంది. అంటే ఈ ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ ఇది ఉంటేనే అది సాధ్యం. ఒకసారి డాడీ ఒకసారి నన్ను చూపిదండి, ఒకసారి తాగలేస్తా, అప్పుడు ఒకసారి తాగలేస్తా. ఇక్కడ వేసినవి రేగ్గా వద్దని అట్లా కాదు, ఇది మహావీరు ఇప్పుడు ప్రాక్టికల్ అన్నమాట. తను తాగుతా అన్నాడు కదా, చూద్దాం తాగుతాడో చూసారా ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. అంటే నేను వేరే వాళ్ళ కాడ పెద్దవాళ్ళ కాడ నేర్చుకుంటున్నాడు, నాకేం కాదని తెలుసు. నాకు ప్రతిదీ మనకి సీక్రెట్స్ అనేవి ఉండదు. మన ఇప్పుడు మహావీర్కి చిన్నప్పటి నుంచే ఏది నేను ఏం చేస్తే అది తను కూడా చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా ఇక్కడ సీక్రెట్ ఏముండదు, ఇది కామన్ అయిపోద్ది. అదే మనం నువ్వు ఈ రూమ్ లోకి ఏంది రా, చాలా మంది మందు తాగేటప్పుడు ఇవి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు పిల్లల దగ్గర కూడా రాని, కానీ వాళ్ళు పిల్లలకి అర్థం కాదా, పిల్లలు వాళ్ళే పెద్ద తాగుబోతున్నాయి. తర్వాత మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చెప్పాలి కదా మహావీర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ నేచర్ ద్వారానే ఎక్కువ మనం నేర్చుకుంటాం. నేచరు ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా, వీటి ద్వారానే మనం ఎక్కువ నేర్చుకుంటాం. కానీ అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఎడ్యుకేషన్లో ఈ స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజీలలోనేమో చాలా చాలా ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా పారబోస్తున్నానంటే దీంట్లో కొన్ని ఈగలు కూడా వస్తాయి. ఇదంతా ప్రాక్టికల్, ఇదంతా ఎవరు నేర్పుతారు, ఇదంతా ఇది బయట దొరికేది కాదు, చెప్పేది కాదు, నేర్చుకునేది కాదు. ఇన్ఫర్మేషన్ నేర్పిస్తారు. అంటే ఈ భూమి ఎట్లా, దీనికి సంబంధించిన ఈ సొసైటీకి సంబంధించిన జ్ఞానం నేర్పిస్తారు. కానీ ప్రాక్టికల్గా ఎవరు నేర్పించేవారు. అది నేచర్ ద్వారా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, వ్యక్తుల ద్వారా, పెయిన్స్ ద్వారా, ప్లెజర్స్ ద్వారా, వీటి ద్వారానే నేర్చుకుంటారు. మహావీర్ చూడండి ఇవన్నీ కంప్లీట్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడే ఒక చిన్న ఇది ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు ఇట్లా అంటే ఇది ఇక్కడ గుచ్చుకోండి, చూడండి ఇక్కడ. ఇవన్నీ ప్రాక్టికల్గా నేచర్లో ప్రతిదీ ట్యాంజిబుల్గా ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. నాకు మంటలేస్తుంది, కొద్దిగా కళ్ళు పోయి చల్లారిపోద్ది, మంట చల్లారిపోద్ది. మహావీర్ కంటే కొంచెం ఇది కొంచెం నీరు తాగు మహావీర్. ఇక్కడ చూడండి నాకు కొంచెం ముళ్ళు అది దిగింది. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు మీ ముందే ప్రాక్టికల్గా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మొంతాలతోటి నేను మొత్తం అది తీస్తాను. ఏంటి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అంటే ఇక్కడ ఏం ముళ్ళు అంటే ఇది ఈ బల్సు చెట్లకి వీటికి ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళులు ఇవి గుచ్చుకుంటాయి. వీటిని ఏం చేయాలంటే వెంటనే ఇట్లా తీసేస్తే సరిపోతుంది. వీటిని సింపుల్, ఇది ప్రాక్టికల్. ఇక్కడ ఈ ప్రాక్టికల్ నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది కాడికి. నాకు రోజు నడిచేటప్పుడు ఆ కండకే కనపడదు, చిన్న ముళ్ళు నాకు గుచ్చుకుంటాయి. కొన్ని పెద్ద ముళ్ళు, కొన్ని నాకంటే కనిపించిన ముళ్ళు. చూడండి ముళ్ళు వచ్చి గుచ్చుకుంది. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది మనకి ఏ స్కూల్లో, ఏ కాలేజీలలో ఎక్కడ నేర్పించబడదు. ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చో, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకు పడుకో, ఇక్కడ పడుకో, నా నీడకే పడుకోవాలి. మహావీర్ అట్లా మంచిగా పడుకున్నాడు. చూడండి ఇప్పుడు నాకు ప్రాక్టికల్ ఇదంతా ఈ ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఏ స్కూల్లో చెప్తారు, ఏ ఆశ్రమాలలో, ఏ గురువు చెప్తారు? ఇదేంటంటే
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఇది దీనికి ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళులు ఇక్కడ పడ్డది, నా కాలు కొంచెం ఇట్లా అయింది, కుచ్చుకుంది ఈ ముళ్ళు. దీన్ని తీసేసా, అయిపోయింది. ఇక ఇది ఎక్కడ నేర్పుతారు అంటే ఆ స్పాంటేనియస్గా స్పందించేది, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎట్లా స్పందించేది నీకు ఎడ్యుకేషన్లో ఉండదు, కాలేజీలలో స్కూళ్ళలో. అది ప్రాక్టికల్గా నీ లైఫ్లోనే ఉంటుంది. లైఫ్లో వచ్చినప్పుడే అది నీకు టాంజిబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బాబా ఎంత బాగుందంటే ఫస్ట్ తీయగా ఉంది, ఇది చాలా కూల్గా తీయగా ఉంది. సన్లైట్ దాని మీద పడుతున్న కొద్దీ, అది ఫర్మెంటేషన్ జరుగుతున్న కొద్దీ ఆ తీపిదనం పోతుంది. చిన్న ముళ్ళు కాదు ఇది. మహావీర్కి ఏంటంటే ఈ గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డికి సంబంధించినవి చిన్నవి అట్లా కుచ్చుకుంటాయి, వాటిని మహావీర్ అట్లా చెప్తున్నారు కదా. మహావీర్ నాకు కూడా ఇంకొకటి కాదు గుచ్చుకుంది, అది నేను చూపేకు ఇట్లా అంటే టాంజిబుల్గా ప్రకృతిలో నీకు చాలా చాలా నేర్చుకుంటాం. ప్రకృతి ఎంత ప్రకృతికి దూరంగా ఉంటామో అంత మన లైఫ్ ఆ సత్యాన్వేషణకి దూరంగా ఉంటుంది. ఈ ఆశ్రమాలలో, గురువులలో, ఈ ఎడ్యుకేషన్లో చెప్పేది కాదు. ఇదంతా ఓన్లీ ప్రకృతి ద్వారా, సొసైటీ ద్వారా, పెయిన్స్ ద్వారా, ప్లెజర్స్ ద్వారా, ఆ జీవిత రథచక్రాల కింద నలిగటం ద్వారా మనం నేర్చుకుంటాం. చూడండి ఏంటి బాగుంది, కూర్చో, మంచిగా కూర్చోమ్మా. చూడండి ఇక్కడ ఏది లేదు. నాకు ఏమైందంటే చెప్తాగు మనం ఏంటి. నాకు నేను రోజు ఏం చేస్తానంటే కుంకుమ నీళ్ళు చేస్తాను జల్లలో పెట్టి. నేను నీకు చూపించలే కదా కుంకుమ నీళ్ళు చేసినాయి, మమ్మీకే చూపించాను. అందులో కొంచెం ముగ్గు, అందులో కాదు దాని మీద ముగ్గు పోసి, జల్లం మీద ముగ్గు పోసి అందులో నీళ్లు పోసి అంటే ప్రాక్టికల్ గా చేస్తాడు మహావీర్. ఏదైనా అది చాలా డస్టర్ ఉంటది కదా, డస్టర్ మీద వేసి ఇట్లా నీళ్లు పోసి ఇట్లా వచ్చిన అప్పుడు నీళ్ళు అయ్యాయి. కుంకుమ కూడా వేసి అంటే ప్రతిదీ ప్రాక్టికల్ గా ప్రతిదీ చూడాలండి. ఇలా పోసాను నిండా నీళ్లు. దీంట్లో ఏంటంటే ఇది కూడా ఎనర్జీని. నాకు కూడా ఒకటి కొంచెం, నేను కూడా 2 గ్లాసులు తాగుతా, 3-5 తాగి నా కడుపులో అన్ని నింపుకుండా కడుపులో వేరే సముద్రంలో అంతా నీళ్ళు తీసుకుంటా. మనం ఏమనుకుంటామంటే కడుపు నిండిపోయాలి. ఈ లిక్విడ్స్ కూడా ఎనర్జీని. ఇప్పుడు కొబ్బరి బొండాలు తాగినాం అనుకో, ఒక్కటి తాగితే మీకు ఫుల్, అంటే తింటే మనకి ఒక ఫిక్సేషన్ ఏంటంటే ఫుడ్ తింటేనే మనకి నిండినట్టు అనిపిస్తుంది. అది కాదు, ప్రతి దీంట్లో కూడా గ్లూకోజు, మినరల్స్, ఇంకా సి విటమిన్, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. అంటే దీని మీద కూడా చాలా పరిశోధనలు జరిగింది ఈ నీరమ్మ. మహావీర్ అందులో ముళ్ళులు ఉంటాయి. అక్కడ ఉత్తరేణి చెట్లు అవన్నీ ఉన్నాయి, వెంపల చెట్లు, ఉత్తరేణి చెట్లు, గరకపోస, మన కలెం పండ్లు, సర్కార్ చెట్టు, ఇంకా తాటి చెట్టు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నిటితోటి నువ్వు కుచ్చుకుంటావు. నీకు సరే నీ ఇష్టం. ఇప్పుడు ప్రాక్టికల్గా నీకు కుచ్చుకుంటే నాకు తెలియదు మరి, ఓకేనా? నీకు కుచ్చుకుంటే నాకు తెలియదు, నేనే తెంపిస్తా అంటే నువ్వు ఆగట్లేదు కదా, నీ ఇష్టం, నువ్వు తెంపుకో. నువ్వు తెంపుకుంటే నీకు కుచ్చుకున్నాయి అనుకో, నాకు సంబంధం లేదు. నేను తెంపిస్తా అంటే నువ్వు ఉండట్లేదు. ఇదే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. తను పోయిండు, తన కాళ్ళకు చెప్పులు, అక్కడ అవన్నీ చూద్దాం ఏమవుతుంది. ఇంకా అక్కడ ఉత్తరేణి ఇవన్నీ ఉన్నాయి. అక్కడే సర్కార్ చెట్టు ఉంది, అంటే ముళ్ళులు ఉన్నాయి, రేగి చెట్టు, ముళ్ళు. తెంపుకుంటే తెంపుకో, నీ ఇష్టం. దానికి ఒక బ్యారియర్ ఉంది, ఆ బ్యారియర్ని దాటుకొని ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఇది కూడా ప్రాక్టికల్ వీడియోలో ప్రాక్టికల్ అన్నమాట.
ఒక్కటి తెంపుకో మహావీర్, చూద్దాం. నీకు ముళ్ళులు గుచ్చుకోకుండా అవన్నీ లేకుండా ఒక్కటి తెంపుకో, చూద్దాం ఎట్లా తెంపుకుంటాం. తనకు చెప్పులు కూడా లేవు కాళ్ళకి, చూద్దాం. మహావీర్కి ఇప్పుడు ఒక తాట ప్రాక్టికల్, నా చెప్పులు వేసుకుంది. ఇంకో ఇట్లా నేచర్లో ప్రాక్టికల్గా ఆ స్పాంటేనియస్గా ఇది పెట్టలేదు మనం. మహావీర్ ఏం చేసిందంటే, నేను రేగ్యాలు చంపాను కదా, తను కూడా రేగ్యాలు చంపుదామని నా చెప్పులు వేసుకొని ఈ ముళ్ళు ఇక్కడికి వచ్చుకున్నాయి. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ ముళ్ళుల్ని ఇట్లా తీస్తాను నేను. ఇట్లా ఇట్లా చూసుకోవాలి మహావీర్. ఫస్ట్ ఎప్పుడైనా నువ్వు చూసుకోవాలి. చూసుకోకుండా వస్తే ఏమవుతుందంటే ఇట్లా 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 ముళ్ళులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక దూరం జరుగు. చూడండి, ఇవన్నీ కొచ్చుకున్నాం. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తీసుకున్నావా? చూడండి, ఒక్క రేగ్యాయ తెంపుకున్నాడు తను. అంటే ప్రాక్టికల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ. ఈ ముళ్ళులు ఇక్కడే ఉన్నాయి, ఈ రేగాయ ముళ్ళులు ఉన్నాయి, ఈ సర్కార్ చెట్ల ముళ్ళులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ తనకి అక్కడికి పోగానే ఒకటి తెలిసింది ఏంటంటే చెప్పులు వేసుకోవాలనే ఒక స్పాంటేనియస్ ఐడియా వచ్చింది. దాని ద్వారా తను చెప్పులు వేసుకొని వెళ్ళాడు, ఒక్క రేగాయ తెంపుకొని వచ్చాడు. ఇక్కడ మహావీరు ఒకటి తెంపాడు, కానీ ఆ బ్యారికేడ్స్ అన్ని దాటుకొని అవన్నీ దాటుకొని ఫస్ట్ అంటే ఆ ముళ్ళులు దాని చుట్టూ ఒక బ్యారికేడ్స్ ఉన్నాయి, అవన్నీ దాటుకొని ఒక్క కచ్చకాయ తెంపాడు. అది బాగాలేదంట. మళ్ళీ నేను కింద పడ్డ కొన్ని పండుకాయలు ఇచ్చాను ఇప్పుడు మహావీర్కి. ఇవి ఎట్లున్నాయి మహావీర్? ఇవి ఎట్లున్నాయి? అట్లా అంటే టాంజిబుల్ గా ప్రాక్టికల్ గా ఇక్కడే ఉంది ఎడ్యుకేషన్ అంతా కూడా. తను చూశాడు మంచిగా తెంపుదామని చూశాడు, కానీ అక్కడ ఏమైంది? ఇది గింజ. అది కూర్చో మంచిగా కూర్చొని తిను అవి రేగాయలు. కానీ అది కొంచెం అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ సరౌండింగ్ ద నేచర్ చుట్టూనే ఉంటుంది. ఇది వదిలిపెట్టి మనము మొత్తం కూడా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలో ఇదేంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్, ఇదేమో టాంజిబుల్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. స్పాంటేనియస్, ఎట్లా స్పందించాలి, ఏదన్నా ఒక ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మహావీర్ ఏం చేసిందంటే నేను తెంపుదామని పోయిండు, కానీ అక్కడ ముళ్ళులు ఉన్నాయి, అక్కడ కంప ఉంది, ఆ చెప్పులు లేవు, చెప్పుల కోసం మళ్ళీ వచ్చి నా చెప్పులు వేసుకుండు. ఇదంతా అంటే స్పాంటేనియస్ గా ఎక్కడ ఎట్లా స్పందించాలి, ఎక్కడ ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది మొత్తం తెలుస్తుంది అన్నమాట. అట్లా అది రియల్ ఎడ్యుకేషన్. ఆ రియల్ ఎడ్యుకేషన్ దేని ద్వారా తెలుస్తుంది? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, నేచర్లో, సమాజంలో, ఆ పెయిన్స్లో, ఆ ప్లెజర్స్లోనే ఈ ఎడ్యుకేషన్ తెలుస్తుంది. అట్లా ఇప్పుడు ఇది మంచి న్యాచురల్ గ్లూకోజ్, న్యాచురల్ టానిక్ తాగినట్టే ఉంది కదా మహావీర్. టానిక్ తాగినట్టే ఉంది అంటుండు మహావీర్. కొంచెం పోస్తాను. కొంచెం పోస్తే నా కడుపు నిండిపోదు. అంటే ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా అర్థమైతేనేమో ఇక క్వశ్చన్స్ ఉండవు, అర్థం కాకుంటేనేమో నెగిటివ్ పోతుంది, అపార్థం అవుతుంది. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు మనం కదా మహావీర్. ఎడ్యుకేషన్ ఉంటేనే లైఫ్ ఉండేది.
మన లైఫ్ ఉండేది మన జీవన విధానం ఎక్కడుంటే అక్కడికే పోవాలి మన జీవన విధానం అక్కడ ఈ ఊరంతా మన జీవన విధానమే వీళ్ళందరూ మన జీవన విధానం ఫ్రెండ్స్ మన సైనికులు కూడా కొంతమంది మన సైనికులు అయితే మన లోపల జారుడు బండలాగా ఇక్కడ చూడండి ఎంత బాగుందో నేచర్, చుట్టూ నేచర్ అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఒక్కసారి నేను 360 degrees మీకు చూపిస్తాను, ఎందుకంటే మనం తెలియాలి. ఒక్కసారి నీరానే ఉండాలి, కూర్చోమా నేను చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి మీకు ఇదంతా చూపిస్తాను. ఇక్కడ మేము ఈ రాళ్ళు, ఈ బండలు, ఎంత బండపరపు, ఈ బండపరపు కింద ఇక్కడ ఈ నేచర్ లోకి డీప్గా వచ్చాము. ఇక్కడ నేను కూర్చున్న చోటు ఇక్కడ మనం కళ్ళు చూపియలే కదా, వాళ్ళకి కళ్ళు చూపియలేదు. డాడీ నాకు కళ్ళు చూపి నేను చూపిస్తా. ఈ తీగలు బాగా ఇక్కడ రేగి పండ్లు, ఇవన్నీ రేగి పండ్లు, ఇవన్నీ రేగి పండ్లు. చూడండి ఎన్ని రేగి పండ్లు అంటే మామూలుగా చెట్టు విరగగా నానా చూడు, నువ్వు గౌరాన్ని పట్టుకోదాడి, నేను గౌరాన్ని పట్టుకొని కళ్ళు పోస్తా. ఆ కళ్ళు కొంచెం వస్తే కళ్ళు కొంచెం పోసినాక నాకు ఆ కళ్ళు ఇయ్యి, నేను దాన్ని వాళ్ళని చూపించి తాగేస్తాను. నేచర్ లోనే ఎన్ని సంవత్సరాల లోపే ఎక్కువ ఫుల్ఫిల్ అవుతాయి, అంటే ఆ పునాదులు పడతాయి. 8 years అక్కడ మిస్ అయిందంటే మళ్ళీ చాలా కష్టం ఉంటుంది మన లైఫ్ మొత్తం. మహావీర్ చూడండి ప్రాక్టికల్ గా తనే పోసుకొని తనే తాగేటట్టు అయింది. అంటే ఇదంతా ఎక్కడ నేర్చుకుంటుంది డిగ్రీస్. ఇక్కడ చూడండి ఈ బ్యారికేడ్స్ దాటుకొని మహావీర్ ఒక రేగికాయ పెట్టుకొని ఇవన్నీ ముళ్ళు, ఈ ముళ్ళు గుర్తున్నాయంటే అది రంపం కనుక ఉన్నట్టుంటాయి, కానీ వీటిని దాటుకొని ఒక్క రేగికాయ తెచ్చింది. అదే చాలు. కళ్ళు రాకున్నట్టే కారం. ఇదండి ఈ వీడియో, ఈరోజు మీకు కళ్ళు చూపిస్తాను. నేచర్, నేను స్టూడెంట్, గుడ్ నేచర్, గుడ్ నేచర్, గుడ్ లో ఉన్న నేచర్. వీరు నేను డీప్ నేచర్ లోకి వచ్చాము. గాలి వస్తుంది, ఊగుతున్నాయి, ఆ చల్ల గాలి మాకు కలుగుతుంది, పరవశించిపోతున్నాం.